మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి సరళ రాస్తున్నారు. చిన్నపిల్లలకు ప్రతిరోజు దిష్టి ఎందుకు తీయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దృష్టికి చాలా దోషం ఉన్నది. కొందరికి దృష్టి దోషం తొందరగా తగిలేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. అది వాళ్ళ స్వభావముగా ఉంటుంది. కొందరికి నేత్ర స్వభావంగా ఉంటుంది. కొందరి దృష్టికి చాలా దోషం ఉంటుంది. అంటే ఏమిటంటే అసూయ, ఈర్ష్య, ద్వేషము ఇటువంటివి మనస్సులో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మనస్సులో ఉన్నటువంటి వాటి యొక్క ప్రభావము నేత్రాల ద్వారా బయటికి వస్తుంది. అదే ఆ దృష్టి దోషం వల్ల దెబ్బతింటూ ఉంటుంది. అలాగే దృష్టిలో ఏది పడ్డా కూడా దానికి ఆ దృష్టి దోషం తగులుతూ ఉంటుంది. అందుకోసమనే దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. దిష్టి బొమ్మలు అంటే దృష్టి దోషం తగలకుండా ఉండటం కోసమని పెట్టేవి. ఆ దృష్టి దోషానికి ఉన్న లక్షణం ఏమిటంటే మొట్టమొదటగా కళ్ళల్లో ఏది పడుతుందో ఆ దోషం దానికి తగిలిపోతుంది. బాగా పూసి కాచినటువంటి కాయలు కాసినటువంటి పండ్లు పండినటువంటి తోటలు ఉంటాయి. ఆ తోటలకి ముందుగా పెడతారు దిష్టి బొమ్మ. పెద్ద కుండకి దానికి సున్నం రాసి వికృతంగా పెడతారు. మనం చూడంగానే ముందు ఇది మన కళ్ళలో పడుతుంది. మన దృష్టి దోషం అంతా కూడా దానికి తగిలిపోతుంది. అందువల్ల ఆ తోటకి ఆ దృష్టి దోషం తగలదు. లేకపోయేటట్లయితే ఒక్కొక్క దృష్టి తగిలితే మొత్తం పురుగు పట్టి నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. అందువల్లనే ఈ దృష్టి దోషము దేన్ని మొదట కళ్ళలో పడుతుందో దానికి తగులుతుంది. కాబట్టి దిష్టి చుక్క పెట్టడం, అసలు మనం తిలక ధారణం చేయటంలో, బొట్టు పెట్టుకోవటంలో ఒక కారణం ఏమిటంటే దృష్టి దోషం పోవటం కూడా. ముఖాన్ని చూడంగానే ముఖంలో ఉన్నటువంటి స్పష్టంగా ఉన్నటువంటి ఆ బొట్టు మీద దృష్టి దోషం తగులుతుంది. మనం తెల్లటి గోడ మీద ఇంకు చల్లామనుకోండి, మనం చూడంగానే ఆ ఇంకు కనపడుతుంది. ఏమున్నది గోడ మీద అంటే ఇంకని చెప్పేస్తాం. అట్లాగే ముఖం మీద కనుక బొట్టు ఉంటే ఆ దృష్టి దోషం తప్పకుండా బొట్టుకి తగిలి ఆ దోషం పోతుంది. అందువల్లనే స్నానం చేస్తే బొట్టు తీసిందే స్నానము అని చెప్పి, బొట్టు తీయకుండా స్నానం చేసి కొందరు ఇందాకే మొహం రుద్దుకున్నాను, చక్కగా పౌడర్ రాసుకున్నాం, అదంతా వృధా చేసుకోవటం అని చెప్పి కంఠం దాకానే రుద్దుకుని స్నానం చేసే పద్ధతులు కూడా వచ్చేస్తారు. అది అనవసరం. స్నానం అంటే ముఖం రుద్దుకున్నదే స్నానము, ఆ బొట్టు తీసేసిందే స్నానం. ఇంకా కొందరు ఆ బొట్టు బిళ్ళలు పెట్టుకుని దాన్ని గోడకి తగిలించి మొహం రుద్దుకుని మళ్ళీ దాన్నే మొహాన్ని పెట్టుకుని వస్తారు. ఆ దరిద్రం అంటే ఆ దృష్టి దోషాలన్నా మళ్ళీ మొహం ఎక్కడ పోతాయో అని చెప్పి పెట్టుకుని వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ తిలక ధారణములో ఉండేటటువంటి విశేషాలు తెలియకపోవటం వల్ల చేసే పనులు. కాబట్టి మనము మన తేజస్సు క్షయం కాకుండా ఉండాలి అంటే, మన శక్తి క్షయం కాకుండా ఉండాలంటే తప్పకుండా బొట్టు ధరించాలి, తిలక ధారణం చేయాలి. పసిపిల్లలకి అత్యంతము వేగంగా వాళ్ళలో అభివృద్ధి ఉంటుంది. ఎంత వేగంగా వాళ్ళ అభివృద్ధి ఉంటుందో అంత వేగంగా వాళ్ళకి దోషాలు కూడా వాళ్ళ మీద పడతాయి, ప్రభావం పడుతుంది. మనం ఏదైనా ఒక విష పదార్థం పడితే తింటే దాని ప్రభావం మన మీద ఎక్కువ చూపించదు, పెద్దవాళ్ళ మీద. అదే చిన్నపిల్లాడు కనుక తినేటట్లయితే వాళ్ళ మీద చాలా తీవ్రంగా వెంటనే ప్రభావం కనపడుతుంది. అలాగే ఏ దోషమైనా సరే పిల్లల మీద చాలా తొందరగా కనపడుతుంది. కాబట్టి ఆ పిల్లలకి మొహాన పెట్టడమే కాకుండా దిష్టి చుక్కలు కూడా పెట్టడం వల్ల ఏంటంటే ఎవరు వాళ్ళని చూసినా బిడ్డ బాగున్నాడే అని అనిపించిందా వీళ్ళకి దోషం తగులుతుంది. అలా ఆ దోషాలు ఏవి తగలకుండా ఉండటం కోసమని దిష్టి చుక్కలు పెడతారు. బుగ్గ మీద పెడతారు, గడ్డం మీద పెడతారు, అరిచేతుల్లో పెడతారు. అరికాళ్ళలో పడుకుని ఉంటాడు, వాడి కాళ్ళు చేతులునే కనపడుతూ ఉంటాయి ఆడిస్తూ ఉంటే, వాటిల్లో కూడా పెడుతూ ఉంటారు దిష్టి చుక్కలు. కొందరు దిష్టి చుక్కలు పెడతారు కానీ బొట్టు పెట్టరు. అసలు ప్రధానమైనటువంటిది బొట్టే. అది మతాలకు సంబంధించినటువంటి విషయం కాదు, పిల్లవాని యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యానికి తేజస్వికి సంబంధించినటువంటిది. కాబట్టి తప్పకుండా తిలకధారణ అనేటటువంటిది ప్రతి వాళ్ళు చేసి తీరాలి. దానివల్లనే ఈ దృష్టి దోషం అనేటటువంటిది తగలకుండా పోతుంది. మామూలుగా అయితే మొహాన బొట్టు పెట్టుకుంటే చాలు, దృష్టి దోషం పోతుంది. పెళ్ళిళ్ళల్లో అంతటా జనం ఉంటారు, ఇటువైపు అటువైపు కూడా. అందువల్ల ఏం చేస్తారంటే మొగాడికి కుడివైపు బుగ్గన పెడతారు దిష్టి చుక్క, ఆడవాళ్ళకి ఎడం వైపు పెడతారు. వీళ్ళిద్దరు కూర్చునేటప్పుడు మొగాడికి ఎడం వైపు ఆడ మనిషి కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు ఇద్దరికి సంబంధించిన దృష్టి దోషాలు కూడా పోతాయి. అలా తిలకధారంలో దిష్టి చుక్కలలో
కళ్ళకి నేత్రాలకు ఉన్నటువంటి నేత్రాలు అనేటటువంటివి చాలా శక్తి కలిగినటువంటివి. వాళ్ళ యొక్క తేజస్సు భావాలు ఇవన్నీ కళ్ళల్లోనే ప్రకటమవుతూ ఉంటాయి. మనము ఎదటి మనిషిని చూస్తే, ఆ మనిషి మనల్ని చూస్తే ఆ మనిషి ప్రేమగా చూశాడా కోపంగా చూశాడా అనే చూపును బట్టే మనం తెలుసుకోగలం. చూపులో అన్ని భావాలు కూడా ప్రకటమవుతాయి. అట్లా దుష్ట భావాలు కూడా ప్రకటమై దృష్టి దోషాలు తగలకుండా ఉండటం కోసమని దిష్టి చుక్కలు అనేటటువంటివి పెడతారు. దాని యొక్క ఫలితం తప్పకుండా ఉన్నది.